ఇందులో నేను అదే అంట, దేవుడు నన్ను ఇన్స్ట్రుమెంట్గా వాడుకున్నాడు అక్కడ. నేనేదో గొప్ప చేశానని చెప్పను ఇప్పటికి కూడా. నాకు అక్కడ చేసిన ప్రతి అంశము కూడా, అన్నదానమా లేకపోతే ఇదా నాకేం తెలియదు. గబక్క నేను వెళ్ళినప్పుడు నా మైండ్కి వచ్చేటట్టు, నా దృష్టికి వచ్చేటట్టు చేశారు. నేను అది ఫాలో అప్ చేసి సమస్య పరిష్కరించేదాకా వెంటపడేవాడిని. ఏది ఇప్పుడు అన్నదానంలో టోకెన్లు తీసేయడమా, లేకపోతే మంచినీళ్ళు ఇప్పుడు ఎక్కడికక్కడ పట్టుకోవడానికి ఇవి ఉన్నాయి కదా, అవి పెట్టడమా, లేకపోతే ఆ అన్న ప్రసాద కౌంటర్ రాంబగీచే దగ్గర పెట్టారు చూడండి, అట్లాంటివన్నీ ఎందుకు పెట్టరు అనేటటువంటి ఇవన్నీ నేను ఆ రోజున రాసిన వార్తలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు. ఇది భగవంతుడు నన్ను ఆ రోజున వాళ్ళు ఫీల్ అయినప్పుడు సిబ్బంది నేను అదే మొక్క చెప్పా. ఇప్పుడు నేను భక్తున్నే కదా, నేను నాస్తికున్న ఇట్లా రాశాను అనుకో తప్పు. నేను భక్తుణ్ణి, నువ్వు భక్తుడివే. నువ్వేమనుకుంటున్నావు, నువ్వు చేస్తుంది రైట్ అనుకుంటున్నావు. నువ్వు భక్తుడివే కాబట్టి నిన్ను శిక్షించాలని దేవుడు అనుకోవట్లా. నువ్వు తప్పు తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి ఆ తప్పు తెలుసుకునే పని ఇంకో భక్తుడు చేత చేయించాడు. ఇలా ఆలోచించుడు. అప్పుడు మీరు దీంట్లో కాంట్రడిక్షన్ ఉండదు. మీరు మంచి ఉద్దేశంతోనే ఉన్నా, నేను మంచి ఉద్దేశంతోనే ఉన్నా. మీరు వెళ్తున్న దారిలో ఉన్న తప్పుని నా చేత ఎత్తి చూపించాడు దేవుడు. ఇది అని చెప్పేవాడిని నేను. ఇవాళకి నేను అదే నమ్ముతా. భగవంతుడు నా చేతన ఆ పనులు చేయించాడు. ఇప్పుడు ఈ విషయంలో కూడా భగవంతుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఏంటది?